హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త. సీఎం సంచలన నిర్ణయం. ఆనందంలో ఉద్యోగులు, పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వం విధించిన గుర్తింపు రద్దు నోటీసును ఉపసంహరించుకోవడం, 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతిపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉండడంతో ఉద్యోగులు ఊరట చెందారు. సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలపై జరిగిన అరాచక చర్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు తమ జీతాల చెల్లింపులపై ప్రశ్నలు అడిగినందుకు అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్ సంఘం గుర్తింపు రద్దును చేస్తామనైతే నోటీసులు కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ను కలవడాన్ని కూడా నాటి ప్రభుత్వం నేరంగా భావించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం గత అరాచక నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను కాపాడిందని కెఆర్ సూర్యనారాయణ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలైతే తెలిపారు. రాత్రి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగుల సంఘాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు. 12వ పీఆర్సీ మరియు 30% మధ్యంతర భృతిపై అంచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. మరి ఈ నేపథ్యంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్ 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కూడా ఆయన కోరారు. డీఏ బకాయిలు మరియు ఇతర సమస్యలు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోందని విద్యాసాగర్ పేర్కొంటున్నారు. ఇటీవల సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేయబడింది. మిగిలిన ఉద్యోగులందరికీ దసరా నాటికి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించకపోవడం విచారకరమని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. దసరా పండుగ నాటికి కీలక నిర్ణయాలు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించడం, 30% మధ్యంతర భృతిని ప్రకటించడం లేదా డీఏ బకాయిలను విడుదల చేయడం వంటి కీలక నిర్ణయాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా వెలువడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 ప్రధాన అంశాల్లో కనీసం ఒకదానిపైనైనా స్పష్టత వస్తుందనైతే ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు.